ఇప్పుడు మనము పాస్ట్ జన్మలు చూసుకున్నాం, మళ్ళీ మనం ఫ్యూచర్లో మళ్ళీ పుడతామా అనే జన్మలు చూడొచ్చా? కానీ జీవుడిగా నేను నా శరీరాన్ని వదిలేసి అనంత లోకాలకు వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళి తల్లిదండ్రులను కూడా కలుసుకున్నాను. మీరు బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ మీ అండర్స్టాండింగ్లో వచ్చినటువంటి సో దానివల్ల ఇంకొక జన్మ ఉందని నాకు ఖచ్చితంగా తెలుసు. తల్లిదండ్రులను అయితే అడిగాను. చాలామంది ఎంజాయ్మెంట్ వైపు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, ఆ ఎమోషన్ ఇంబ్యాలెన్స్ ఎందుకు జరుగుతుంది? అలా పడిపోయిన వాళ్ళకి ధ్యానం మేలు చేస్తుందా, కీడు చేస్తుందా? సో దానికి కనుక మనం అట్రాక్ట్ అయ్యి అక్కడే కనుక ఉండాలి అనుకుంటే, శివుడు మన మెడిటేషన్లో వచ్చాడు అంటేనే ఇవన్నీ వదిలేసుకుంటే తప్పించి మనం ముందుకెళ్ళలేము. నాది నుంచి అన్నీ నేనులైన నేను అనే స్థితి ఒకటి వస్తుంది. దీని నుంచి దాని వరకు, దాని నుంచి దీని వరకు వచ్చేటప్పుడు ఉండేటటువంటి చేంజెస్ ఏంటి? ఇప్పుడు పాస్ట్ జన్మ అంటూ ఒకటి ఉంది. నాకు ఇంత లైఫ్ నేను అనుభవించాను జన్మలో, ఇంత నాలెడ్జ్ నేను గెయిన్ చేశాను. అది మంచో చెడో ఇదంతా చేశాను నేను. కానీ ఆ శరీరం నాది కాదు కదా. అది జీరో అయిపోయింది. ఇప్పుడు దాన్ని నేను నాదే అనుకోలేను. ఈ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే వెళ్తాం. సో చివరికి వెళ్ళేసరికి